వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటిపోయింది. అయితే ఇవాళ పెద్ద ఎత్తున ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని కర్ణాటకలో ఏ విధంగా అయితే 5 గ్యారంటీలు చేసినామని చెప్పి తెలంగాణలో 6 గ్యారంటీల పేరుతో తుక్కుగూడ సభలో భారీగా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఇవాళ ఇప్పుడు 6 గ్యారంటీలు ఎన్ని అమలైనాయి అంటే అన్ని అమలైపోయినాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక కొత్త భాష్యాన్ని తెలంగాణ ప్రజల ముందు ఉంచుతూ ఉన్నారు. నిజంగా ఇవాళ ఎన్ని హామీలు నెరవేరినాయని ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ, అట్లాగే ప్రజలు, రైతాంగం, మహిళా లోకం, విద్యార్థులు, ఇన్ని వర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని. కానీ ఇవన్నీ ప్రభుత్వానికి కనిపించట్ల. కానీ ఇవాళ ప్రభుత్వం ఇక్కడ 6 గ్యారంటీలు నెరవేర్చాను అని చెప్పేసి కేరళలో ప్రచారం మొదలుపెట్టేసినాయి ఆల్రెడీ. అంటే ఒక రాష్ట్రం చూపి ఇంకో రాష్ట్రం గెలిచే ఒక ఫార్ములాలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తూ ఉంది. అయితే ఇక్కడ ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇవాళ గద్దెనెక్కిన తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోతుంది. యువత డిక్లరేషన్‌లో చెప్పినటువంటి విధంగా ఉద్యోగ కల్పనలో పూర్తిగా ఫెయిల్యూర్ కనిపిస్తోంది. కొత్త జాబ్ నోటిఫికేషన్స్ లేవు. పెద్ద ఎత్తున యువత అంతా రోడ్డు మీదకెక్కి ఇవాళ నిరసనలు తెలిపే పరిస్థితికొచ్చింది. ఇక అట్లాగే ఏది తీసుకున్నా అదే పరిస్థితి. అంటే ఇప్పుడు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, టీచర్లు, కనీసం డీఎస్సీ ఏసి గగనమైపోతుంది. ఎప్పుడో ఏసినటువంటి డీఎస్సీకి వీళ్ళు నియామక పత్రాలు ఇస్తూ ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కనీసం రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఇచ్చి సెటిల్ చేయలేనటువంటి దుస్థితిలో ప్రస్తుతం ప్రభుత్వం ఉంది. దాదాపుగా తాజాగా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి వ్యాఖ్యల ప్రకారమే ప్రతి నెల 1000 మంది రిటైర్ ఉద్యోగులు అవుతున్నారు. ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున వేసుకుని 1000 కోట్లు కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్ సెటిల్ చేయడానికే ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో కింద మీద పడి సర్దుతున్నాము అని పైకి చెప్తున్నాడు కానీ ఎవరికి కూడా గ్రౌండ్ లెవెల్‌లో వాళ్ళకి బెనిఫిట్ సెటిల్ కానటువంటి పరిస్థితి. చాలా మంది రోడ్లెక్కి ఇవాళ నిరసనలు తెలుపుతూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక రకంగా అన్ని వర్గాలు కూడా ఆందోళన బాట పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లా ప్రజలు కాంగ్రెస్‌కి ఇచ్చినటువంటి టైం అంటే 5 ఏళ్లలో 2.5 ఏళ్ళు అంటే సగం పూర్తయిపోయింది. మరి ఈ సగం పూర్తయిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది? గ్యారంటీలు ఎంతవరకు వచ్చినాయి? ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? చేస్తున్నటువంటి పనులు ఎంతవరకు వచ్చినాయి అంటే ఏమీ లేదు. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం తీసుకుందాం. ఆదిలాబాద్‌లో పెద్ద ఎత్తున ఆ రోజు వేల మంది రాజీవ్ యువ వికాసం కింద కొంత నమోదులు చేసుకున్నారు. కానీ ఇప్పటిదాకా రాజీవ్ యువ వికాసం కింద ఎంతమంది ఏంటి అంటే అసలు దాని దిక్కు కూడా ఆలోచించే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. మల్లు భట్టి విక్రమార్క గారు లేరు, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి గారు లేరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేరు. కనీసం దాన్ని ఊసెత్తనటువంటి పరిస్థితి. ఇక తులం బంగారం విషయం తీసుకున్నా తాజాగా జట్టి కుసుమ కుమార్ అనుకుంటా ఒక ఛానల్‌కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు. ఇచ్చేసినాం కదా తులం బంగారం ఆల్రెడీ అంటున్నాడు ఆయన. ఎట్లయితే మహేష్ కుమార్ గౌడ్ గారు కదా ఉద్యోగాలు ఇచ్చేసినాం కదా అంటున్నాడో ఈయన కూడా ఇచ్చేసినాం కదా తులం బంగారం నీకు రా నేను చూపిస్తా కావాలంటే చాలా ప్రాంతాల్లో చెక్కులకు ఎట్లయితే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు దాంతోపాటు తులం బంగారం కూడా ఇచ్చేస్తున్నాం అంటున్నాడు. అరే బాబు ఇవ్వలేదు స్వామి అంటే కూడా లేదు ఇచ్చేసినా మీరు చెక్ చేసుకోండి అని ప్రజల మీద చెప్తున్నారు. అంటే ఇవాళ ప్రజలు బెనిఫిట్ తీసుకున్నటువంటి రైతులైనా రైతు భరోసా కూడా అంతే. నిన్న రేవంత్ రెడ్డి తాజాగా మాట్లాడాడు కదా రైతు భరోసా పైసలు ఏసినమో లేదో నాకు గుర్తులేదు నాకు తెలియదు అంటున్నాడు ఆయన. రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. లాస్ట్‌కి ఎట్లయిపోయిందంటే ఏది చేశారో ఏది చేయలేదో డేటా కూడా ప్రభుత్వం దగ్గర పూర్తిగా లేనటువంటి పరిస్థితి. సో ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. హామీలన్నీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఫెయిల్ అవుతున్నారు. చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నట్టుగా ఇవాళ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నట్టుగా ఒకవైపు నుంచి తెలంగాణని మొత్తం దోచుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్‌గా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం. ఒకవైపు ఇక్కడ భూదానికి సంబంధించినటువంటి ల్యాండ్ల విషయంలో ఆయన తుమ్మల కలిసి చేసినటువంటి నిర్వాకం మనకు తెలుసు. చాలా మంది పేదలను రోడ్డున పడేశారు. అదే విషయం తీసుకుంటే ఇక్కడ క్వారీలు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సరౌండింగ్స్‌లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గాని లేకుంటే అధికారులు మైనింగ్ సంబంధించినటువంటి పర్మిషన్లు గాని ఏమీ లేకుండా యథేచ్ఛగా ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు సంబంధించిన క్వారీలు యథేచ్ఛగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ లోపలే ఉన్నాయి. మరి హైడ్రా ఏమైంది? పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏమైంది? అధికారులు ఏం చేస్తున్నారు? రెవెన్యూ శాఖ ఏం చేస్తోంది? ఇదంతా కూడా $1,000,000 క్వెషన్. అందరూ కూడా చోద్యం చూస్తూ ఉన్నారు.
ఇవాళ అధికార యంత్రాంగం అంతా చోద్యం చూస్తూ ఉన్నారు. ప్రజలు క్వశ్చన్ చేసినటువంటి ప్రజలకు కొంతమంది మీద బెదిరింపులకు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు నిజంగా ఇంత అవకతవకలు, ఇంత గందరగోళంగా నేను కర్ణుడిని అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిజంగానే రేవంత్ రెడ్డి గారి యొక్క అసమర్థత పాలన వల్ల ఇవాళ తెలంగాణ అధోగతి పాలవుతుంది. నిజంగానే ఇప్పుడు ఆయన అసమర్థత ఇవాళ తెలంగాణలో ఏ ఒక్క హామీలు అమలు కానటువంటి పరిస్థితి, రెవెన్యూ జనరేషన్ కానటువంటి నేపథ్యం, అసలు ప్రభుత్వంలో ఎట్లా రెవెన్యూ జనరేట్ చేయాలి అనేది కూడా అర్థం కానటువంటి జుట్లు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. కనీసం ఇవాళ నెక్స్ట్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్లోనైనా కూడా కనీసం బడ్జెట్ ఎంత అనే ప్రతిపాదనలు పెడితే కనీసం దాని రాబడి అంత ఉండట్లా. గడిచినటువంటి 2 సంవత్సరాలు ఇదే పరిస్థితి. మరి ఈ సంవత్సరమైనా ఎట్లా ఉంటుందని చూడాలి. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే నిజంగా ఇప్పుడు మాకు తెలంగాణ వస్తే 2014 కంటే ముందు ప్రజలు ఎజిటేషన్ చేసినటువంటి నేపథ్యంలో ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తు ఎగిసిపెడితే ఆనాడు అప్పుడు పెద్ద ఎత్తున ఆ రోజు పాటలు పాడారు. మరోవైపు ఉద్యమకారులందరూ కూడా పూర్తి స్థాయిలో ఉద్యమించారు. అంటే అప్పుడు ఉమ్మడి పాలన మీద తిరగబడ్డారు. అయితే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత గడిచినటువంటి 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి సందర్భంగా ఆ రోజు కొంతమంది అందరూ కలిసి ఎవని పాలైంద్రో తెలంగాణ ఎవరేళ్తున్నారో అని చెప్పి పెద్ద ఎత్తున తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఉవ్వెత్తున ఈ పాటను ప్రజల్లోకి తీసుకెళ్లి కొంత ప్రజల్ని మభ్యపెట్టి మోసగించి గ్యారంటీలని వచ్చిన తర్వాత ఇవాళ చేసినటువంటి నిర్వాకం ఇది. మరి ఇవాళ నిజంగానే నాకు అనిపిస్తుంది అప్పుడు కాదు నిజమైనటువంటి ఎవరి పాలైంద్రో తెలంగాణ పాట పాడాల్సింది ఇవాళ పాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు ఎవరికి అందలేదు. కనీసం గడిచిన ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వం కంటే బెటర్గా అందినాయి. మరి ఇవాళ ఏమైనాయి? అయ్యే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు గతంలో కాళేశ్వరం, మిషన్ భగీరథ ఇట్లా చాలా వచ్చినాయి. జాబ్ నోటిఫికేషన్లు వచ్చినాయి. ఇవాళ జాబ్ క్యాలెండర్ పేరుతో చెప్పినటువంటి ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని జాబ్లు ఇచ్చింది, ఎన్ని నోటిఫికేషన్లు వేసిందో యావత్ నిరుద్యోగులందరికీ తెలుసు తెలంగాణలో. ఇక నియామకాలు అదే పరిస్థితి, నిధులు కూడా అదే పరిస్థితి. దేశంలో నుంచి నిధులు రావట్లేదు. ఇక్కడేమో ఖజానా ఖలాస్ అయిపోయి ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి. కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగులకి జీతాలు గొప్పగా ఇస్తున్నాం 1 తారీఖు అని చెప్తున్నారు. కానీ భవిష్యత్ కాలంలో అవి కూడా అయ్యే పరిస్థితి లేదు. ఇక ఆర్టీసీ అన్న మొత్తం తెలంగాణ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితి వచ్చింది కదా ఇప్పుడు. మరి ఇక నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ ఉంది? మరి మరి ఇప్పుడు అసలైనటువంటి పాట పాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి పాలైందిరో తెలంగాణ ఎవరేలుతున్నారో అని ఇప్పుడు పాడాలి పాట, అప్పుడు కాదు. ఎందుకు అంటే ఇవాళ 2.5 సంవత్సరాలు దాటిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి. ఒకవైపేమో హామీలు అమలు కావట్లేదు, ఒకవైపేమో ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదు, ఒకవైపేమో ప్రజలకు ఇవాళ గోసపడతా ఉన్నారు, ప్రజలందరూ కూడా కన్నీరు పెడతా ఉన్నారు, వాళ్ళ నీడ లేకుండా పోతా ఉంది. ఇటువంటి క్రమంలో 2.5 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులకు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉంది అంటే ఇంకేం చెప్పాలి. ఎందుకంటే మీరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖలన్నీ, హోంశాఖ ఆయన దగ్గర పెట్టుకుంటారు, కీలకమైనటువంటి మున్సిపల్ శాఖ ఆయన పెట్టుకుంటారు, కీలకమైనటువంటి విద్యాశాఖ ఆయన పెట్టుకుంటారు. ఇప్పటికీ కూడా ఇవాళ మంత్రులు లేనటువంటి పరిస్థితి ఆ శాఖలకి. ఇంకా ఇంకా పుణ్యం ఏంటంటే రీసెంట్ టైమ్స్లో మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల కంటే ముందు కొంత క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరగటం ఒక రకంగా ఒక 2-3 శాఖలైనా తగ్గినాయి ఆయనకి, లేకుంటే అవి కూడా పోయేది. లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గరే ఉంది, ఇంకా అలొకేటెడ్ కానీ డిపార్ట్మెంట్లన్నీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. మొన్నటికి మొన్న మీరు నమ్మరు, కొంత అడ్లూరి లక్ష్మణ్కి కొన్ని శాఖలు ఇచ్చారు. అనిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్, ఫిషరీస్ అది రీసెంట్గా 7th డిసెంబర్ 2023 నుంచి మొన్న 2025 జూన్ 8 వరకు కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. తర్వాత వాకిటి శ్రీహరి గారికి మొన్న రీసెంట్గా ఇచ్చారు. అట్లాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ ఆయన దగ్గరే ఉంది ఇప్పటికి కూడా. అయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఆయన దగ్గరే ఉంది. అట్లాగే హోమ్ ఉంది. ఇక రీసెంట్గా లేబరు, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ వచ్చేసి గడ్డం వివేక్ ఇచ్చినటువంటి పరిస్థితి, అది కూడా 8 జూన్ 2025 నాడు. అట్లాగే మైనారిటీస్ వెల్ఫేర్ ఎన్నికల టైంలో మైనారిటీ ఓట్ల కోసం జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు అజరుద్దీన్కి మంత్రిని చేసి ఆయనకి కొన్ని అలకేట్ చేశారు. అంతకు ముందు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది మైనారిటీస్ వెల్ఫేర్. అడ్లూరు లక్ష్మణ్కి ఇచ్చారు తర్వాత జూన్ 8, 2025 నాడు. తర్వాత అజరుద్దీన్కి 31 అక్టోబర్ నాడు కేటాయించారు గత సంవత్సరంలో.
అడ్లూరు లక్ష్మణ్ కూడా ఆయన హ్యాపీగా లేరు మైనారిటీ వెల్ఫేర్ ఇచ్చినప్పుడు. ఎందుకంటే నేను మైనారిటీ కాదు కదా నాకెందుకు అనే ఫోబియాలోనే ఆయన ఉండే. మరి ఇన్ని ఆయన దగ్గరే పెట్టుకొని ఎంఏయుడి ఆయన దగ్గర, మున్సిపల్ శాఖ ఎంఏయుడి కూడా ఆయన దగ్గరే. అట్లాగే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మొన్న మొహమ్మద్ అజరుద్దీన్కి ఇచ్చారు, అది కూడా ఆయన దగ్గరే ఉండే, సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉండే. ఇక రెవెన్యూ కమర్షియల్ ట్యాక్సెస్ కూడా ఆయన దగ్గరే ఉంది. అట్లాగే స్కూల్ ఎడ్యుకేషన్ ఆయన దగ్గరే ఉంది. షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ కూడా ఆయన దగ్గరే ఉండే. మొన్న రీసెంట్గా గత సంవత్సరం జూన్లో అడ్లూరు లక్ష్మణ్కి ఇచ్చారు. అట్లాగే స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ వైఐటి అండ్ సి కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉండే 2 ఏళ్ళు పెట్టుకున్నాడు. మొన్న రీసెంట్గా గత సంవత్సరం వాకెట్ సిఆర్ కేటాయించారు. అట్లాగే ట్రైబల్ వెల్ఫేర్, అది చాలా ముఖ్యమైనటువంటి శాఖ, అది కూడా 2025 జూన్ తర్వాత కొంత అడ్లూరు లక్ష్మణ్కి ఇచ్చారు. ఇట్లా దాదాపుగా 10-12 శాఖలు 2 ఏళ్ళు పెట్టుకొని ఇప్పటికి కూడా స్టిల్ 5-6 శాఖలు ఆయన దగ్గరే పెట్టుకుంటే కీలకమైనటువంటి శాఖ మున్సిపల్, ఎడ్యుకేషన్, హోమ్, ఏంటి ఆ శాఖలు అంటే అంత మమకారం? అంటే కాంగ్రెస్ పార్టీలో మీరే సమర్థులా? ఇంకెవరు సమర్థులు లేరా? లేరని మీ ఉద్దేశమా? అంటే ఇస్తే ఎవరు చేయలేనటువంటి పరిస్థితిలో ఉందా? లేకుంటే ఇస్తే ఇంకేమన్నా అవుతుందని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉందా? లేకుంటే మొత్తం అసలు ఇక 18 మంది క్యాబినెట్ మంత్రులు, 20 మంది క్యాబినెట్ మంత్రులు ఎందుకు? మొత్తం అన్ని అంత క్యాబినెట్‌లో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలన్నీ మీ దగ్గరే పెట్టుకొని, మంత్రులను డమ్మీలు చేసేసి, ఆ సీఎం పదవి ఒకటి మీ దగ్గర పెట్టుకుంటే మొత్తం హోల్ అండ్ సోల్ మీరే ఉండొచ్చు కదా! ఇంతమంది ఎందుకు ఆయన మీతో పాటు క్యాబినెట్‌కి? అదే అంటున్నా ఇప్పుడు. అందుకనే నేను ఇవాళ సోషల్ మీడియాలో గాని, తెలంగాణ ప్రజానీకం నుంచి కూడా వస్తున్నటువంటి చర్చ, లేకుంటే వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, నిజంగానే ఇవాళ ఎవరి పాలైందో తెలంగాణ అనే పాట ఇవాళ పాడాలి అసలైనటువంటి ఇది. ఎందుకంటే అన్ని శాఖలు మీ దగ్గర ఉంచుకొని, ఇవాళ ఏమి హామీలు నిలవైనాయి? ఇవాళ నిజంగానే కాంగ్రెస్ పనితీరుకు ఒక మచ్చుకు ఉదాహరణ చెప్పుకోవాలి. అంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి, విఫలం చెందడానికి ఇంత పరిస్థితి తెలంగాణ అవటానికి ఇది నిజంగానే ఇప్పుడు కరెక్ట్‌గా షూట్ అవుతుంది. ఎవని పాలైందో తెలంగాణ అనే పాట, పదం గూడా. సో, నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఎందుకు శాఖలు ఇతరులకు కేటాయించట్లేదు? ఏం జరుగుతోంది తెలంగాణ కాంగ్రెస్‌లో? మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.